అండి. నేను మీ డాక్టర్ కల్పన నాగేశ్వరి. ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో ఏ వ్యాక్సిన్స్ అయితే సేఫ్ ఉంటాయో వాటి గురించి తెలుసుకుందాం. టెటనస్ వ్యాక్సిన్ అని చెప్పి గవర్నమెంట్ అందిస్తుంది కదా, ఆ వ్యాక్సినేషన్ ఇప్పుడు కొంచెం దాన్ని మెరుగుపరిచి దాన్ని టీడీ వ్యాక్సిన్ అంటున్నారు అనమాట. అంటే టెటనస్ డిప్తీరియా వ్యాక్సినేషన్. హెపటైటిస్ ఏ అనేది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. దానికి కొంత డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. ఇది వాటర్ బాండ్ డిసీజ్ అనమాట. అంటే నీళ్ళ ద్వారా వస్తుంది. అలాంటి పస్కర్లు కామెర్లకు కూడా ఇంజెక్షన్ అనేది తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. ఇక ఈ మధ్య చాలా తరచుగా మనము హెపటైటిస్ బి చూస్తున్నాం. అంటే కామెర్లు అంటారు కదా, అదనమాట. దానికి అయితే తప్పకుండా వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవచ్చు. ఇది అబ్సల్యూట్లీ సేఫ్ వ్యాక్సినేషన్. అండ్ ఒకవేళ కనుక హస్బెండ్ పాజిటివ్ అయితే వెంటనే మదర్కి టెస్ట్ చేసుకొని ఆమెకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. మామూలు పద్ధతి ఏంటి, ఈ వ్యాక్సినేషన్ని 2 డోసెస్లో ఇస్తారు. 2 వ్యాక్సిన్స్కి మధ్యలో 4 వారాలు తేడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 3వ నెలనే ఇచ్చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం చాలా కష్టం అయిపోతుందని చెప్పి గవర్నమెంట్ 3వ నెలలో 4వ నెలలో ఇస్తుంది. కాకపోతే ఇదివరకు ఇది 5వ నెలలో 6వ నెలలో ఇచ్చేవాళ్ళు. ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.